డార్లింగ్స్, ఈ వీడియోలో మీకు తెలంగాణలో స్పెషల్ అయినటువంటి బగారా రైస్ని ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఈ బగారా రైస్ వెజ్ నాన్ వెజ్ ఇది నమ్మ దేనికైనా పర్ఫెక్ట్ కాంబినేషన్. ఈ బగారా రైస్ని నేను టేస్ట్ చేశాను కాబట్టి కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నాను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ ఎలాగుందో కామెంట్లో చెప్పండి. ముందుగా మీ ఫ్యామిలీకి సరిపడే బగారా రైస్ని చేసుకోవడానికి ఒక అండిని అయితే పెట్టుకొని దాంట్లో కొంచెం నెయ్యి అయితే పోసుకోండి. దాంట్లోకి కట్ చేసుకున్న స్లైడ్ ఆనియన్స్ అయితే వేసుకోవాలి. ఆనియన్స్ లైట్ గోల్డ్ కలర్ షేడ్ వచ్చిన తర్వాత దాంట్లోకి షాజీరా అయితే వేసుకోవాలి. ఫ్రై అవుతుండగానే దాంట్లోకి పట్ట లవంగం యాలకులు ఉన్న బిర్యానీ సామాన్లు వేసుకొని దాంతో పాటు కొంచెం పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, దాంతో పాటు కొంచెం సాల్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలిపేసుకోవాలి. చివరిగా 40 నిమిషాల ముందు నానబెట్టుకున్న బాస్మతి బియ్యం కూడా అందులో వేసేసుకొని మునిగేలా వాటర్ వేసుకొని దాంట్లోకి కొంచెం కొత్తిమీర పుదీనా దాంతో పాటు కొంచెం గరం మసాలా వేసుకొని కింద నుంచి పైకి ఒకసారి కలిపేసుకోవాలి. అవన్నీ వేసాక మూత పెట్టేసి ఒక 20 నిమిషాల పాటు ఉడికించుకుంటే మన బగారా రైస్ రెడీ అయిపోయినట్టే. నేనైతే ఫస్ట్ వితౌట్ కర్రీ ట్రై చేస్తాను. ఆ తర్వాత అందులోకి మటన్ అయితే వేసుకొని ట్రై చేశాను. నాకైతే టేస్ట్